ఉంటుంది. ఏం గుడి అది? దంతేశ్వరి టెంపుల్ బాగుంటుందట బాగుంటుందటండి. ఉంది, రోజు ఖాళీగా ఉంటుందట. అది మనం శనివారం వెళ్ళిపోతే ఆదివారం అక్కడ రాత్రికి బయలుదేరితే సోమవారం మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవచ్చు. క్యాబ్ ఉంటుందండి. ఒకవేళ దానికైతే అక్కర్లే, ఓన్లీ అదే అయితే. మనం కొంతమంది మా కొలీగ్స్ కొంతమంది ఏం చేశారంటే జెంట్స్, మీరు ఇటు రండి, వెనక రండి. చిత్రకూట అక్కడ దగ్గరే. రెండు ఒకరోజు అవ్వలేకపోయినట్టు, అవ్వకపోతే ఆ మధ్యలో అక్కడ లాడ్జ్ మీరు మీ ఫ్యామిలీ రండి. ఫ్యామిలీ మందే వీడియోలో కనబడతారు. రండి, జాయిన్ అవ్వండి. కృష్ణారావు అందరం తీసుకెళ్దాం. నాగరాజాలు అడుగుదాం రండి. మనకి అంతమంది అక్కర్లేదు మేషారు, 3 ఫ్యామిలీ అడుగుదాం. రిజర్వేషన్లు చక్కగా సెల్లో చూస్తారు, రోజు ఉంటాయండి. ఇక్కడ నుంచి బయలుదేరి రోజు ఉంటాయండి. ఇక్కడ వైజాగ్ బయలుదేరుతుందండి. అది ఇక్కడ రోజు ఉంటాయి, రోజు దొరుకుతాయట. ఆయన అన్నాడు అసలు 4:30కి వెళ్ళిపోతాం దంతేవాడ. రిజర్వేషన్ గురించి అసలు టెన్షనే పడక. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన చంద్రశేఖర్ అంటే చెప్పేస్తారు. మేషారు ఎవరో ఒకరు వెళ్ళొచ్చేదండి. ముందు అయితే రేపు వేసవిలో ప్లాన్ చేయండి. దీనికి ప్లాన్ అక్కర్లేదే. ఇప్పుడు ఈవేళ రాత్రికి బయలుదేరితే తెల్లారు వెళ్ళిపోయినట్టే. నేను రెడీ. ఇప్పుడు మన ముగ్గురు వెళ్ళిపోయిన పర్లేదు. గుళ్ళు గోపురం రాకూడదు కదా, ఇంకా సంవత్సరం అవ్వలేదు. ఎంతవరకు? అది ఏప్రిల్ 28. పోనీ ఏప్రిల్ 28 తర్వాత పెడదాం. ఇప్పుడు మేలే పెడదాం, సెలవులు కదా. మేలు ఇంకెక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళా పర్లేదు. మా వాళ్ళు గుడి పెద్దదే, బాగానే చాలా ఫేమస్ అటండి. చాలా దంతేశ్వరి టెంపుల్ వాళ్ళు ఎల్ల పేరు వెరీ ఫేమస్. వాళ్ళు ఎక్కడిది? జబల్పూర్. అది జబల్పూరే. జబల్పూర్ సెంటర్ పాయింట్, మన ఇండియా సెంటర్ పాయింట్ అక్కడ. జబల్పూర్ అవన్నీ ఆ ఏరియానే. సంబల్పూర్, జగదల్పూర్, జబల్పూర్ మధ్యప్రదేశ్ అండి. జగదల్పూర్ మనకి ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. ఇప్పుడు కొత్త సాగుతుంది. అదే కదా చెప్పేది. మరి ఇప్పుడు అదే ఇంకేమైతే ఇక్కడ కిరణ్ ఎక్స్ప్రెస్ రాత్రి పూట ఉంటుంది. అవును, వాళ్ళు జగదల్పూర్ లో దిగి, జగదల్పూర్ అక్కడి నుంచి దిగిన తర్వాత 15 మంది టాక్సీలు మాడుకొని అక్కడ ఫారెస్ట్ ఉందండి. చిత్రకూటు ఇంకోటి చూసుకొని మళ్ళీ జగదల్పూర్ లో ఉండి నాటుకోళ్ళ కోసుకొని తిని దంతేవాడకి వెళ్ళడానికి మాత్రం టైం చాలదని వచ్చినట్టున్నారు. మరి మనం ప్లాన్ చేసుకుని చూసుకుని వెళ్దాం. దంతేవాడ అంతా వెళ్ళి మనం లేకపోతే అలాగా చక్కగా నాటుకోడి తిందాం. ఎప్పుడు నాటుకోళ్ళు తినడం జెంట్స్ కాబట్టి